రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయువు దిశగా కదులుతోందని, ఇది తీవ్ర అల్పపీడనం బలపడి ఒడిశా మీదుగా కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంపై తీవ్ర అల్పపీడనం పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలు జిల్లాల్లో వర్షాలైతే ఎక్కువగా భారీగా కురుస్తున్నాయి. ఇక కర్నూలు నుంచి అప్డేట్ చెప్పడానికి మన ప్రతినిధి బస్వరాజ్ అయితే ఉన్నారు. చెప్పండి బస్వరాజ్, కర్నూలు నుంచి అప్డేట్ ఎలా ఉంది? అక్కడ వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు. ట్రాఫిక్ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఎక్కువ నీళ్ళ వల్ల? వాతావరణ పరిస్థితి అయితే చాలా మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అంటే తెలంగాణతో పోలిస్తే రాయలసీమలో కొంత తేలికపాటి వర్షాలు ఉన్నాయి. అంటే వాతావరణ శాఖ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా మరో 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఏదైతే సింకేశ్వర జలాశయం కావచ్చు, అదేవిధంగా తుంగభద్ర జలాశయం కావచ్చు, పలు పరివాహక ప్రాంతాల్లో ప్రజలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడం జరిగింది. అయితే ప్రధానంగా గతంలో కురిసిన అంటే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇప్పటికే రాయలసీమ, ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఇల్లు రైతులు, అదేవిధంగా పత్తి పంట పండించిన రైతులు కూడా చాలా వరకు నష్టపోయిన పరిస్థితులు. అంటే భూమిలో తేమ శాతం అధికంగా ఉంది. అంటే పత్తికి కాసిన కాయలు కావచ్చు, పూత కావచ్చు రాలిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఉల్లి ఏదైతే పొలాల్లో తెంచేసుకుని మార్కెట్ కి తీసుకొచ్చే క్రమంలో ఉల్లి నానిపోయిన పరిస్థితి. ఈ విధంగా రైతులు కూడా ఈ వర్షాలతో అనేక విధాలుగా నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా పలు చోట్ల వాగుల వంకలు పొంగి పొందడంతో రోడ్లు కూడా కోతకు గురైన పరిస్థితి. అదేవిధంగా కొన్ని చెరువులు అంటే ఏకదం అంటే వర్షం వరద నీరు ఎక్కువగా చెరువులకు ప్రవహించడంతో చెరువు గట్టు తెగి చెరువు నీళ్లను కూడా వృధా అయి పారిపోయిన పరిస్థితులు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఓవరాల్ గా అంటే ఇప్పటికే కొంచెం తేలుకుంటున్న పరిస్థితుల్లో మరోసారి ఏదైతే అల్పపీడన హెచ్చరిక రావడంతో సీమవాసులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మధ్యగూడెం చెరువు ఏదైతే నంద్యాల జిల్లాలో చెరువు కింద సుమారు 3,000 ఎకరాలు పండించే రైతులు మొన్న వర్షానికి చెరువు తెగిపోవడంతో అక్కడ 3,000 ఎకరాలు కూడా ఎడారిగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే సాగు ప్రశ్నార్థకంగా మారిన ఈ తరుణంలో మళ్ళీ వర్షాలు రావడం అంటే మళ్ళీ చెరువులకు ముక్కుందా లేదా వాగుల వంకలు తెగి అంటే పంట పొలాలను కొట్టుకుపోతాయనే ఆందోళన అయితే రైతులను వేధిస్తున్న పరిస్థితి. అయితే కొంత రైతులు ఇప్పటికైతే అప్రమత్తమై అంటే ఉన్న పొలాల్లో లేదా పంట పొలాల్లో బాగా నానిపోవడంతో అంటే అవి ఎండవేడిమి లేక కుళ్ళిపోయిన పరిస్థితి లేదా పంటలు ఎండి ఆకులు రాలిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు కూడా ఇటీవల అంటే సర్వే చేసి ఒక అంచనా చేశారు. అంటే పంట నష్టానికి ఎంతమంది అర్హులు, ఏ విధంగా పంట నష్టపోయిందని చేశారు. బట్ ఈ రోజు అయితే అంటే నిన్న రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు పడ్డాయి. అదేవిధంగా కొంత జల్లులు పడడం వల్ల ఈ రోజు అంటే విగ్రహాల ఆవిష్కరణ కావచ్చు లేదా విగ్రహాల ప్రతిష్టకు కావచ్చు కొంత ఆటంకం కలిగిన పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా విగ్రహాల మండపాల వద్ద విద్యుత్ తీగలు లేదా విద్యుత్ అలంకరణ ఉంటుంది కాబట్టి అక్కడ మండపాల నిర్వాహకులు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటది కాబట్టి అలాంటి చర్యలకు కూడా అధికారులు కొంచెం హెచ్చరిక చేసి పోలీసులు, రెవెన్యూ వాళ్ళు హెచ్చరికలు చేసి మండపాల నిర్వాహకులకు సూచించినట్లు తెలుస్తా ఉంది. మరి మొత్తం మీద ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా లేదా నగరంలో లోతట్టు ప్రాంతాల్లో అంటే అల్పపీడన హెచ్చరికతో వర్షం ఏ రాత్రి ఏ మోతాదులో కురుస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అయితే లోతట్టు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నది పరివాహక ప్రాంతాల్లో ప్రధానంగా రైతులు ఏదైతే పంట పొలాల వద్ద పశువులకు కానీ పశువులకు వేసే మేత కానీ లేదా వ్యవసాయ పనిముట్లు కానీ అక్కడ పెట్టుకొని వాళ్ళు ఉండడం ఆనవాయితీగా వస్తా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి కొంత జాగ్రత్త పడి అక్కడ ఉన్న వస్తువులు లేదా ఆ పశువుల్ని కొంచెం సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అదేవిధంగా ఎగువ ప్రాంతంలో ప్రధానంగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సుంకేశ్వర అదేవిధంగా తుంగభద్ర నది పొంగి పొరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అయితే రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఇలా అన్ని రకాల వర్గాల వారు కొంత ఇబ్బంది పడినా కూడా ఖచ్చితంగా అయితే వాతావరణ హెచ్చరిక కాబట్టి ఆ హెచ్చరికను మనం పాటిస్తూ అధికారుల సూచనలను పాటిస్తూ ఖచ్చితంగా ఎవరికి వారు జాగ్రత్త వహించాలి. ప్రధానంగా పిల్లలు ఏదైతే నీటి కుంటల్లో కావచ్చు లేదా గ్రామ సమీపాల్లో ఇతరత్ర చెరువుల వద్ద కావచ్చు అంటే అక్కడికి వెళ్లకుండా ఈత కోసము వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ ప్రధానంగా దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.
ఇక విజయవాడకు సంబంధించి కూడా ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జోన్స్ అయితే ప్రకటించారు ప్రభుత్వం. అసలు అక్కడ ఎలా ఉంది, వర్ష బీభత్సం అయితే కలకలం రేపుతుంది అక్కడ సృష్టించి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, ఎలా ఉంది అక్కడ వర్షాల వాతావరణం? ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై దాని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా ఉమ్మడి వైజాగ్ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర పరివాహక ప్రాంతంతో పాటు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంత లోతట్టు ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో పాటు రాగల 24 గంటల్లో ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏదైతే వాతావరణం అల్పపీడనం తోటి ఒక్కసారిగా మారుతా వస్తుందో, ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను సమీక్షిస్తూ ఏ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ కూడా చేరవేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా కోనసీమ జిల్లాతో పాటు భీమవరం, అదేవిధంగా మాన్యం జిల్లాల్లో 77, 64, 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ నివేదికలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు బాపట్ల, కృష్ణా, ఉమ్మడి కృష్ణా జిల్లాలు, అదేవిధంగా గుంటూరు జిల్లాలతో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని ఆ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ప్రధానంగా గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని, వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్లుగా కూడా చెప్తూ ఉంది. దీంతో పాటు ప్రధానంగా నిన్న నుంచి శ్రీకాకుళం, వైజాగ్, అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో అక్కడ పరిస్థితులను సమీక్షించి పాఠశాలలకు కూడా సెలవులు మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిశ్చింతగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక చూసుకున్నట్లయితే కడప జిల్లాలో కూడా వర్ష బీభత్సం అయితే ఎక్కువైపోయింది సృష్టించి. ఇక చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజు కూడా ప్రజలందరూ ఎలాంటి ఆందోళన చెందుతున్నారు, అక్కడ వర్షాల పరిస్థితి ఏంటి, దీని గురించి తెలపడానికి అయితే మన ప్రతినిధి కృష్ణ అయితే ఉన్నారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అయితే పూర్తి స్థాయి అయితే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ మోతాదులో వర్షం అయితే కురుస్తుంది. అయితే రాయలసీమకు వస్తే తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయి అయితే ఎవరైతే రైతులు కావచ్చు, అదే విధంగా లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర విపత్తుల శాఖ వారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా రానున్న 5 రోజుల పాటు కూడా వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశం కూడా ఉందని కూడా విపత్తుల శాఖ వారికి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అయితే అదే విధంగా పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు పడే అవకాశం కూడా ఉందని కూడా రాష్ట్ర విపత్తుల శాఖ వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రాయలసీమలో ఏదైతే వర్ష ప్రాంతం అయితే పూర్తిస్థాయి అయితే తేలికగా ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కడప జిల్లాలో అయితే పూర్తిస్థాయి అయితే నిన్నటి దినం అయితే భారీ వర్షాలు అయితే కురిశాయి. అయితే మొత్తానికి చూస్తే ఏదైతే వర్షాల కారణంగా వాగులు, వంకలు కూడా పూర్తిస్థాయి అయితే ఇదయ్యేసి అనుకోవచ్చు. పూర్తిస్థాయి అయితే రోడ్లు అయితే మరీ దారుణంగా వర్షాల కారణంగా పూర్తిస్థాయి ఇదైపోయేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో పూర్తిస్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అధికంగా కురిసే అవకాశం కూడా ఉందనేసి కూడా విపత్తుల శాఖ వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఏదైతే విశాఖ కావచ్చు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, అదేవిధంగా కృష్ణా, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయి, ఎందుకంటే తీర ప్రాంతం దగ్గరగా ఉండడంతో అయితే బంగాళాఖాతం దగ్గరగా ఉండడంతో పూర్తిస్థాయి అయితే వర్ష అధికంగా కురిసే ఇది కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా జిల్లా కలెక్టర్తో అయితే రాష్ట్ర మంత్రులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ, అదే విధంగా రైతులైతే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క వర్షాల కారణంగా నష్టపోతున్నారు కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా రైతులు కూడా ఆదుకునే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది అనుకోవచ్చు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.